నాగార్జున సాగర్ వద్ద హై డ్రామా నెలకొంది. నాగార్జున సాగర్ భద్రతకు సంబంధించి అటు సిఆర్పిఎఫ్ బలగాల భద్రత విషయంలో కొంత గందరగోళం కూడా నెలకొంది. నిన్న అటు డిసెంబర్ 2023 డిసెంబర్ 3 నుంచి సిఆర్పిఎఫ్ అక్కడ నాగార్జున సాగర్ వద్ద భద్రతను కల్పిస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఉదయం అకస్మాత్తుగా అటు సిఆర్పిఎఫ్ బలగాలు తెలంగాణ వైపు ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోయాయి. అక్కడ దగ్గరలోనే ఏర్పాటు చేసిన క్యాంపులను కూడా అక్కడ నుంచి తరలించారు. దీంతో వెంటనే సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ బలగాలు అటు డ్యామ్ భద్రతను ఆధీనంలోకి తీసుకున్నాయి. దీనికి సంబంధించిన సాయంత్రం వరకు కూడా డ్యామ్ భద్రతను ఎస్పీఎఫ్ బలగాలే చూసాయి. అయితే మళ్ళీ సాయంత్రం అకస్మాత్తుగా చూసుకుంటే ఒక్కసారిగా మళ్ళీ సిఆర్పిఎఫ్ బలగాలు నాగార్జున సాగర్ దగ్గరకు వచ్చాయి. మళ్ళీ యథావిధిగా తమ భద్రతను కొనసాగించాయి. అయితే 2023 నవంబర్ 29 తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ ఏపీ అధికారులు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద కొంత అటు సగం వరకు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో అటు కృష్ణా రివర్ బోర్డు వెంటనే జోక్యం చేసుకొని కూడా డ్యామ్కి సంబంధించి భద్రత విషయంలో అటు సిఆర్పిఎఫ్ బలగాలను కూడా దించాయి. దీంతో అటు కేఆర్ఎంబి ఆదేశాలతో డిసెంబర్ 3 నుంచి గత ఏడాది డిసెంబర్ 3 నుంచి కూడా సిఆర్పిఎఫ్ బలగాలే ఇటు తెలంగాణ వైపు అదేవిధంగా ఆంధ్ర వైపు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా ఇది కొనసాగుతున్నప్పటికీ నిన్న అకస్మాత్తుగా అటు వెళ్లడంతో ముందు గతంలో ఎస్పీఎఫ్ బలగాలే నిర్వహించిన ఈ భద్రతను ప్రస్తుతం సిఆర్పిఎఫ్ బలగాలు కొనసాగిస్తున్నాయి. నిన్న సిఆర్పిఎఫ్ బలగాలు ఒక్కసారి వెళ్లడంతో ఎస్పీఎఫ్ బలగాలు తిరిగి డ్యామ్ భద్రతను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కానీ మళ్ళీ సాయంత్రం తిరగక ముందుకే అటు సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చి మళ్ళీ యథావిధిగా భద్రతను కొనసాగించాయి. దీనికి సంబంధించి అటు ఏపీ వైపు ఉన్న బలగాలు యథావిధిగా తమ విధులను కొనసాగించడంతో ఇటు తెలంగాణ వైపు ఉన్న బలగాలు కూడా మళ్ళీ సాయంత్రానికి వచ్చి అటు భద్రతను కొనసాగించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సిఆర్పిఎఫ్ అధికారి కూడా తమకు ఉన్నతాధికారి ఆదేశాలతోనే తిరిగి సాయంత్రం విధుల్లోకి వచ్చినట్లు కూడా ఆయన చెప్పారు. స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు యథావిధిగా ఈ పరిస్థితి ఉంటుందని తాము డ్యామ్కు భద్రత కల్పిస్తామని కూడా చెప్పారు. ఇక గత ఏడాది నవంబర్ 29 అక్కడ జల వివాదం చోటు చేసుకోవడంతో డ్యామ్ భద్రత కాస్త గతం వరకు ఎస్పీఎఫ్ బలగాల భద్రతలో ఉన్నటువంటి డ్యామ్ ఒకసారిగా సిఆర్పిఎఫ్ బలగాల ఆధీనంలోకి వెళ్ళిపోయి ఇక అప్పటి నుంచి ఇప్పుడు సిఆర్పిఎఫ్ఏ కొనసాగిస్తుంది. ఇక దీనికి సంబంధించి అటు కేంద్రం నుంచి అటు స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు కూడా సిఆర్పిఎఫ్ బలగాలే భద్రతను కొనసాగిస్తాయని కూడా తెలుస్తుంది.